హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బీ రెసిలియంట్ 369. ఈరోజు మనం ఈ వీడియోలో పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఈ పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ యొక్క వాల్యూ తెలిపే ఒక గొప్ప కథ గురించి మనం తెలుసుకుందాం. ఇది ఒక చైనీస్ బ్యాంబూ స్టోరీ. చైనాలో ఒక రైతు బ్యాంబూ కల్టివేట్ చేసి తన ఫ్యామిలీకి లైవ్లీహుడ్ కల్పించాలని డిసైడ్ చేసుకుంటాడు. బ్యాంబూతో పాటు మిగతా సీడ్స్ కూడా వేస్తాడు, వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, అవన్నీ కూడా. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ 30 to 40 డేస్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి. వెజిటేబుల్స్ టమాటో, గ్రీన్ చిల్లీ, బీన్స్ ఇవన్నీ కూడా 4 to 6 monthsలో హార్వెస్ట్కి వచ్చేస్తాయి. కానీ బ్యాంబూ సీడ్స్ 1 year అయినా కూడా మొక్క బయటకు రాలేదు. మిగతా వాళ్ళంతా ఆ రైతుని ఒక పిచ్చోళ్ళలాగా చూశారు. ఏంటి, ఏవి లేని చోట ఇతను వాటరింగ్ ఎందుకు చేస్తున్నాడు అన్నట్టుగా చూశారు. రైతుకు మాత్రం తెలుసు ఆ సీడ్స్ యొక్క వాల్యూ. రైతు ఆ సీడ్స్కి వాటరింగ్ చేయడం కూడా మానలేదు. 2nd year కూడా బ్యాంబూ సీడ్స్ అనేవి బయటకు రాలేదు. ఇలాగ 3rd year 4th year కూడా రాలేదు. 4 ఏళ్ళు అలానే గడిచిపోయాయి. ఆయన బ్యాంబూ సీడ్స్కి వాటరింగ్ చేయడం మాత్రం మానలేదు. 5th yearలో చిన్నగా మొక్క బయటకు వచ్చింది, కానీ చాలా వేగంగా గ్రో అయింది. ఎంతలా అంటే 45 to 60 డేస్లోనే అది 60 to 80 feet పొడుగ్గా బ్యాంబూ ట్రీస్ పెరిగిపోయాయి. ఈ 5 years కూడా బ్యాంబూ ట్రీ తన రూట్స్ని స్ట్రాంగ్గా చేసుకొని, తన సరౌండింగ్స్లో ఉన్న వాటర్ని తీసుకొని, తన రూట్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసుకుంది. అందరూ దాని వాల్యూ తెలిసిన వాళ్ళకే అది తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. అదేవిధంగా ఏదైనా విలువైనది దొరకాలి అంటే పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. మనలో నెవర్ గివ్ అప్ నేచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. రాళ్ళు దొరికినంత సులభంగా వజ్రాలు దొరకవు కదా. కష్టపడాలి, స్వేదం చెందాలి. అప్పుడే దాని వాల్యూ అన్నది మనకి తెలుస్తుంది. Thanks for watching. Please like, comment and subscribe.